పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి, మొదలైన అన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా కన్యా రాశి వారిని పరిశీలిస్తే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి పంచమ స్థానంలో 3వ తేదీ వరకే ఉంటాడు. తర్వాత 4వ తేదీ నుంచి షష్టం అంటే 6వ స్థానంలోకి వెళ్తాడు. జనరల్గా బుధుడు పంచమ స్థానంలో ఉండటం చాలా యోగకారకం. రాశ్యాధిపతి పంచమ స్థానంలో ఉంటే పూర్వపుణ్యం పెరుగుతుంది, చేసే ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి, విజయావకాశాలు పెరుగుతూ ఉంటాయి. ఎడ్యుకేషన్లో ఉన్నవారికి కానీ, లేదా స్టడీస్లో ఉన్నవారికి కానీ, హైయర్ స్టడీస్ కోసం ప్రయత్నించేవారికి కానీ అనుకూలంగా మారుతుంది. కానీ 6వ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే కాంపిటీషన్ పెరుగుతుంది. ఇక్కడ కన్యా రాశి వారికి దశమాధిపతి కూడా బుధుడే కదా. దశమాధిపతి కూడా బుధుడే అయిన కారణం చేత దశమ స్థానం అంటే ఉద్యోగ స్థానము, వ్యాపార స్థానము, కర్మస్థానం కదా. ఆ కర్మస్థానాధిపతి అయినటువంటి బుధుడు 6వ స్థానంలో ప్రవేశించినప్పుడు ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి, అధికమైనటువంటి బాధ్యతలు వస్తూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి వారికి ఓవర్ ప్రెషర్ ఎక్కువగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నవారు చేసే ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి లోపం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలానే ఇక్కడ మీ రాశికి ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 5వ తేదీ వరకు పంచమ స్థానంలో ఉంటాడు. అంటే 5వ తేదీ వరకు ఆర్థికంగా బ్రహ్మాండంగా అనుకూలంగా మారుతుంది. ఎప్పుడైతే శుక్రుడు మీ రాశికి వచ్చేటప్పటికీ 6వ రాశిలోకి వెళ్ళిపోతాడో, అప్పుడు 6వ స్థానంలోకి వెళ్ళిపోతాడో, అప్పుడు కొంచెం కొత్త మలుపులు తిరుగుతున్నాయా అనే భావన కలుగుతూ ఉంటుంది. ప్రాక్టికల్ ఆలోచనలు ఉంటాయి కానీ వాటిని ఇంప్లిమెంటేషన్ అనేటటువంటిది గొప్పగా ఉండదు. ఆలోచనలు ఏమో చాలా బారడంత ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. తరువాత ఇక రవి కుజ గ్రహాలు రెండూ కూడా పంచమ స్థానంలోనే సంచరిస్తున్నాయి. ఈ రవి కుజుడు 2 గ్రహాలు పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యయాధిపతి అయినటువంటి కుజుడు పంచమ స్థానంలో, వ్యయాధిపతి అయినటువంటి రవి పంచమ స్థానంలో సంచరించేటప్పుడు సంతానపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించండి. మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా చూసుకోవాలి. అలానే తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇక తృతీయ స్థానాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు కూడా పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత పిల్లలు వారికి సంబంధించినటువంటివన్నీ దగ్గరుండి చూసుకోవటం వలన రిలేషన్షిప్స్ అనేటటువంటివి చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక 6వ స్థానం అంటేనే రోగస్థానము, పాపస్థానము, శత్రుస్థానం కాబట్టి 4వ తేదీ నుంచి బుధుడు, 6వ తేదీ నుంచి శుక్రుడు, ఆల్రెడీ రాహువు 6వ స్థానంలోనే ఉన్నాడు. కాబట్టి రోగస్థానంలో ఈ గ్రహాల యొక్క సంచారం ఆరోగ్యపరమైనటువంటి భంగాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా సమస్యలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు ఎక్కువగా పాటించాలి. ఇక సప్తమంలో సంచరించే శని ప్రభావం దాదాపుగా యోగకారకంగానే ఉంటుంది. అన్నింటికంటే ప్రధానంగా దశమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు ఈ రాశి వారికి యోగాన్ని కలిగించేటటువంటి స్థితిలోనే ఉన్నాడు. ఇవి గ్రహాల యొక్క స్థితిగతులు. ఇక రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి? నిరుద్యోగులుగా ఉన్నవారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? ఏ రోజుల్లో బాగుంటుంది, ఏ రోజుల్లో బాగోదు, ఏ రోజుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, మొదలైన అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మీ రాశికి అంటే 1వ తేదీ నుంచి 2వ తేదీ రాత్రి 10:52 వరకు లాభస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం చాలా గొప్ప ఆశలు, ఆశయాలు, లాభాలు పెరిగేటటువంటి విధంగా చేస్తుంది. మీరు ఎవరి నుంచి అయితే సహాయం కోరుకుంటున్నారో వారి వైపు నుంచి తప్పకుండా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఆదాయం కూడా బ్రహ్మాండంగా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఆగిపోయిన పనులన్నీ ముందుకు కదిలే అవకాశాలు ఉంటాయి. పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చేయవలసినటువంటి గొప్ప పరిహారం ఏమిటంటే గురువులను, పెద్దవాళ్లకు
మీ అంటే మీ తరపున మీరు వారికి గౌరవాన్ని కనుక చూపించినట్లయితే గురువు బలం అనేది పెరుగుతుంది. పెద్దవాళ్ళని కనుక గౌరవిస్తే గురు బలం పెరుగుతుంది. ఇది చేయటం చాలా మంచిది. లేదా ఏదైనా దేవాలయంలో ఉన్నటువంటి అర్చకుడికి పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 2వ తేదీ రాత్రి 10:52 నుంచి 5వ తేదీ ఉదయం 4:10 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ మీకు మానసికంగా అధికమైనటువంటి శ్రమ పెరుగుతుంది. ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. ఉద్యోగపరమైన ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, షేర్ మార్కెట్లో పెట్టేటటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి విపరీతమైన ప్రెషర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. రహస్యంగా దాచిపెట్టి ఉంచినటువంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన కూడా కలుగుతూ ఉంటాయి. దూర ప్రయాణ సూచనలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ సోమవారం రోజున అభిషేకం చేయించుకోవటం చాలా మంచిది. ఇక 5వ తేదీ ఉదయం 4:10 నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 1:24 వరకు ఉండేటటువంటి ఈ సమయంలో ఇది మీకు చాలా ముఖ్యమైనటువంటి కాలంగా చెప్పాలి. కారణం ఏంటంటే ఆత్మవిశ్వాసంతో ఏ పనైనా సరే, ఎంత కఠినమైన పనైనా సరే సులభంగా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు మీలో ఉంటాయి. ఎంత కఠినమైన పనైనా అత్యంత సులభంగా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం, ఈ శక్తి సామర్థ్యాలు అనేటటువంటి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకొని వెళ్ళగలుగుతారు. కొత్త ఆరంభాలకు అనుకూలంగా మారుతూ ఉంటుంది. కానీ ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి. ఇక 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు, అంటే 7వ తేదీ మధ్యాహ్నం నుంచి 9వ తేదీ రాత్రి 1:11 వరకు ఉండేటటువంటి సమయంలో డబ్బు పరంగా, కుటుంబ పరంగా, బాధ్యతల ఇవన్నీ కూడా అదనంగా వస్తూ ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశాలు బలంగా పెరుగుతూ ఉన్నాయి. ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చులను కూడా నియంత్రించుకుంటూ ఉండాలి. మాటల వల్ల కొంచెం, అంటే మాట్లాడేటటువంటి మాట బహు చాకచక్యంగా, బహు సున్నితంగా, అందరిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉండాలి తప్ప హట్ చేసేటటువంటి విధంగా ఉండకూడదు. ఇక 9వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి ఈ రోజులు కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ మీకు ధైర్యం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, కమ్యూనికేషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో ఎవరైనా అసలు ఇంటర్వ్యూస్కి వెళ్ళినట్టయితే అటువంటి వారు తప్పకుండా విజయాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. సోదరులతో సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి. ఇది చాలా గొప్ప విషయాన్ని ఇస్తుందని చెప్పాలి. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఈ 10 రోజుల్లో ఆత్మ పరిశీలన అనేది కన్యా రాశి వారికి చాలా ముఖ్యం. ఆత్మ పరిశీలన, అలానే ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఆర్థిక స్పష్టత అనేది కూడా చాలా ముఖ్యం. కెరీర్ వైజ్గా కనుక తీసుకుంటే ఎవరైతే ఉద్యోగ మార్పు కోరుకుంటూ ఉంటారో అటువంటి వారు ఈ సమయంలో ఉద్యోగ మార్పు కోరుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఉద్యోగం మారాలి అనుకుంటే మనకు ఉద్యోగం వచ్చిన తర్వాతనే కొత్త ఉద్యోగానికి వెళ్ళాలి తప్ప ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఉన్న ఉద్యోగానికి రిజైన్ చేసేసి కొత్తదాన్ని కనుక ప్రయత్నించినట్లయితే అప్పుడు 2 రకాలుగా కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బుధుడు 6వ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైన సమస్యలు అనేవి చాప కింద నీరులాగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి అంటే సహజమైనటువంటి వివేచనా శక్తిని కనుక ఉపయోగిస్తే విజయం ఖచ్చితంగా ఇక్కడ కన్యా రాశి వారిని వరిస్తుంది. ఇవి కన్యా రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.